ప్రకాశం జిల్లా అద్దంకి పట్టణంలో మున్సిపల్ కార్యాలయం ఎదుట కార్మికులు సిఐటియు ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, 12వ పీఆర్సీ అమలు చేయాలని, అలాగే పీపీపీ విధానములో జారీ చేసిన జీవో నంబర్ 375ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు, కార్మికులు పాల్గొన్నారు. చేసే పనేమో ఒకటే, వేతనాలు మాత్రం రకరకాల వ్యత్యాసాలతోటి కార్మికుల యొక్క కొట్టగొట్టే విధానం కొనసాగుతూ ఉంది. ఇదే కూటమి ప్రభుత్వం అధికారంలో రాకముందు గత వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కాలంలో మున్సిపల్ కార్మికులు ఆందోళన పోరాటాలు చేస్తూ ఉంటే పోరాటాలను బలపరుస్తూ మేము అధికారంలోకి వస్తే మున్సిపల్ కార్మికుల సమస్యలని వెంటనే పరిష్కారం చేస్తాం, కనీస వేతనం ఇస్తాం, మున్సిపల్ కార్మికుల డిమాండ్లన్నీ మేము పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చినటువంటి ప్రభుత్వం పరిష్కారం చేయకపోగా ఉన్నటువంటి ఆసరాగా ఉన్నటువంటి ఈరోజు మున్సిపాలిటీ సిఐటి ఆధ్వర్యంలో ఈ రోజున రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రాష్ట్రంలో ఉన్నటువంటి 123, 126 మున్సిపాలిటీలు ఈ రోజున నిరసన కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి 673, 975 జీవోలు తీసుకొచ్చారు. ఈ జీవోను రద్దు చేయాలని చెప్పని ఈ రోజున డిమాండ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా హైకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పని